సామెతల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి చదవబడిన నీ మాటలను మేము ధ్యానము చేయబోచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయములు మీరు మాకు తోడుగా దయచేయండి. వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ప్రియమైనటువంటి వారలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మనకొచ్చే లాభం ఏంటి? ఏమండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం దేనికి నిదర్శనం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అని అంటే భయము ప్లస్ భక్తి. భయమేమో పాపము చేయకుండా ఉంటుంది, భక్తి ఏమో ఇతర దేవతలను లేకపోతే ఇతర వాటిని ఆశ్రయించకుండా నీకు ఇబ్బందికరమైనటువంటి సమయాల్లో, కష్టమైనటువంటి సమయాల్లో, ఆపత్కాలమందు నిన్ను కాపాడేటటువంటి దేవుడు ఏం చేస్తాడనంటే ఆయన నీ భక్తిని మెచ్చి లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆయన నీకు సహాయం చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే యెహోవా యందు భక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. ఎలాంటిదో నీకు తెలియాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటిది అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైనా ఇంతకుముందు జీవించారా అనేటటువంటి ప్రశ్న మన జీవితాల్లో రావాలి. వాళ్ళకి ఎలాంటి మేలు కలిగింది, వాళ్ళు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నారు, వారు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నారు అనేది ఒకసారి మనం ఆలోచించినట్లయితే కొన్ని అంశాలు, కొంతమంది భక్తులు అబ్రహాము కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, యోబు గారు కావచ్చు, దావీదు కావచ్చు, సొలొమోను గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా దేవుని గురించి జ్ఞానాన్ని కోరుకున్నారు, దేవుని ప్రత్యక్షతను చూచారు, దేవుని సన్నిధానంలో వారు భయభక్తులకు నడుచుకున్నారు, దేవుని సన్నిధానంలో ఏ లోపం లేనటువంటి వారుగా వారు కొనసాగారు కొంతమంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాల్లో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనకు గ్రహింపు రావాలి, మనకు ఒక వివేచన రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలోకి రాకముందు నా స్థితి ఏంటిది, యేసుక్రీస్తు నా జీవితానికి వచ్చిన తర్వాత నా స్థితి ఏంటిది, ఆయన రావటం వల్ల నాకేం కలిగింది, ఆయన రావటం వల్ల నా జీవితంలో ఏమొచ్చింది అని అంటే చాలామంది చెప్తారు, ఏమండి యేసుక్రీస్తు నా జీవితంలోకి రావడం వలన పాపం లేదు, యేసుక్రీస్తు నా జీవితంలోకి రావడం వలన చుట్టా బీడి తాగట్లేదు, యేసుక్రీస్తు నా జీవితంలోకి రావడం వలన మద్యపానం సేవించట్లేదు, యేసుక్రీస్తు నా జీవితంలోకి రావడం వలన ఏ ఇతరమైనటువంటి చెడ్డ అలవాట్లు లేవు, కేవలం పరిశుద్ధత, మంచి ప్రవర్తన మాత్రమే నేను కలిగి ఉన్నాను అనేటటువంటి మాటలు, కొన్ని సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. మనం కూడా అదే రీతిగా జీవిస్తున్నాం. కారణం ఏంటంటే ఆయన యందు భయంతో మనం చెడ్డ అలవాట్లను విడిచిపెట్టాం, భక్తితో దేవుని సన్నిధానంలో మనము సేవిస్తున్నాం. కానీ ఈ భక్తి, ఈ భయము స్థిరమైనదిగా ఉండాలి, స్థిరపరిచేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాల్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్టి భయం నిరంతరం కలిగి ఉండాలి, ఇట్టి భక్తి నిరంతరం మనము చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. 1వ సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. చూడండి దయచేసి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. దేవునికి స్తోత్రం. యెహోవా యందు
భయభక్తులు కలిగిండుట ఏంటిదటండి? తెలివికి మూలం. మనం భయం భక్తి కనుక ఉంటే మనం ఎవరు అనంటే తెలివి కలిగినటువంటి వారం, మన జీవితాన్ని సరి చేసుకున్నటువంటి వారం, మన బ్రతుకుని మార్చుకున్నటువంటి వారం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. లోకంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఏమండి. మొన్న ఈ మధ్య మీకు తెలిసిందో లేదో వార్తల్లో వచ్చినటువంటి మాట, 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి ఆయనతో పాటు వెళ్ళిపోయి ఏమండి మైనర్ అని చెప్పి ఆయన మీద ఫోక్సో చట్టం కింద కేసు పెట్టి ఆ కేసు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన తిరిగి వచ్చిన తర్వాత మరి ఏమేం జరిగిందో కానీ మరలా వెళ్ళిపోయిన తర్వాత ఆయనను కలవనివ్వట్లేదనే ఉద్దేశంతో సొంత కన్న తల్లినే చంపేసింది. ఎవరు? ఎంత దారుణం అండి అది. ఏమండి సొంత తల్లిని చంపేసింది. పైగా ఆమె సుత్తితోనూ దేంతోనూ కొట్టి ఆమెను గాయపరిచినప్పుడు ఇంకా ప్రాణంతోనే ఉన్నప్పుడు మరలా తన బాయ్ ఫ్రెండ్కి చెప్పి ఇదిగో మా అమ్మ ఇంకా చచ్చిపోలేదు రా అంటే ఆయన వచ్చి ఉన్న ప్రాణం కూడా తీసాడు. ఏమండి ఈ సంఘటన ఒక ఎత్తు అయితే అబ్బాయిల తల్లి అంటున్నటువంటి మాట, ఆమె మా అబ్బాయి చేసింది అయితే కరెక్టే. ఏమండి మా అబ్బాయి చేసింది చంపడం కరెక్టే అంటున్నారు. ఏమైపోతుందండి సమాజం? భయం ఉందా? చట్టాలనే గౌరవం ఉందా? ఈ నేరం చేస్తే నేను దోషిగా మిగిలిపోతాననేటటువంటి ఇంగిత జ్ఞానం ఉందా? లేకుండా చాలామంది ఏమండి భయం చెప్పే తల్లిదండ్రుల మీదే తిరుగుబాటు చేస్తున్నారు. భయం చెప్పే పెద్దల మీదే వారు మరి కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శిస్తూ చంపేయడానికి కూడా వెనకాడట్లేదు నేటి సమాజం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా పెంచుతున్నాం మన పిల్లల్ని? ఏమండి వాళ్ళకు భయం ఉండాలి అని అంటే ఫస్ట్ నువ్వు భయపడాలి దేవునికి. వాళ్ళు లోబడాలి అని అంటే ఫస్ట్ నువ్వు లోబడాలి దేవునికి. వాళ్ళు దేవుని యందు మరి విశ్వాసంగా ఉండాలి అని అంటే ఫస్ట్ నువ్వు ఉండాలి విశ్వాసంగా. ఏమండి వాళ్ళు ప్రార్థన చేయాలంటే దానికంటే ముందు ఎవరు చేయాలి? మనం చేయాలి. తల్లిదండ్రులమైనటువంటి మనం ప్రార్థన చేయాలి. వింటున్నారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? అందుకని ఆయన అంటున్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం తెలివికి మూలం. కాబట్టి ఈరోజు మీరు తెలివైనలు కాబట్టే మీ సమస్యల నిమిత్తం ఏం చేయడానికి వచ్చారు? ప్రార్థన చేయడానికి వచ్చారు. సమస్యలు వస్తే చాలామంది ఫోన్లో గంటలు గంటలు చెప్తూ ఉంటారు. ఎవరికి? చుట్టాలకి, బంధువులకి, స్నేహితులకి, ఇది ఉద్యోగస్తులకి, మా వాళ్ళంతా ఉన్న వాళ్ళే అనేటటువంటి విధంగా మనం ఆలోచన చేసి చెప్తూ ఉంటాం. కానీ నిజమైనటువంటి అవసరం వచ్చినప్పుడు ఎవరు నిన్ను ఆదుకోరండి. ఆదుకునే దేవుడు ఒకడే. దేవునికి స్తోత్రం. ఆ సమయానికి ఎవరినో ఒకరిని పురమాయించి నీ కొరకు నీ పని జరిగేటట్లు ఆయన నిన్ను ముందుకు నడిపించేటటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము కొన్ని మాటలు చూసి మనం ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు నగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చెదను. దేవునికి స్తోత్రం. ఏంటిదటండి? వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడు నగునట్లు నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చెదను. ఎవరికి అంటే దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో నేనే మీ దేవుడను, మీరే నా ప్రజలు అనేటటువంటి సంకేతం, అనేటటువంటి ప్రేమ అనే ఈ విషయం అంతా కూడా మనకు ఇదైతూ ఉంటుంది, అర్థమవుతూ ఉంటుంది. అందుకని ఆయన అంటున్నాడు చివరి మాట చాలా బాగుంది చూడండి. వారి దేవుడు నగులు నేను వారి దేవుడు నగునట్లు నేను యెహోవానని నన్నెరుగు హృదయము నేను యెహోవానని. ఎంత బాగుందో చూడండి. నేను యెహోవానని నన్నెరుగు హృదయమును
వారికి ఇస్తాను. నన్ను ఎరిగే హృదయం నేను వారికి ఇస్తాను. ఎంత మంచి మాట ఏమండి. కొంతమంది మనకు బంధువులైన వారు కూడా ఏమంటారంటే, ఒక్కోసారి కోపం వచ్చింది, అసలు నువ్వెవడరా అని అంటారు. అవునా కాదా? ప్రేమ వచ్చినప్పుడు ఏమంటారంటే, అరే నేను లేనా అని అంటారు. అవునా కదా? ప్రేమ ఉన్నప్పుడు ఒక మాట చెప్పాలా, ప్రేమ లేనప్పుడు ఒక మాట. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ ఎమోషన్ అంతటిని ఆయన అర్థం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆయనని ఎరిగే హృదయం మనకిస్తాడు. ఇబ్బందికరమైనటువంటి సమయాల్లో, కష్టమైనటువంటి సమయాల్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి హృదయం దేవుడు మనకిస్తాడు. అలాంటి హృదయం ఎదుటి వారికి కూడా దేవుడు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మొన్న ఒక చిన్న పని ఉండి ఒక నాయకుల దగ్గరికి వెళ్తే అక్కడ ఒక టీచర్ గారు కనపడ్డారు. మా జగన్నాథపురంలో ఇంతకుముందు పనిచేసిన కనపడి, అసలు మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అంటే, ఇది పని. అయ్యో మీరు భలే వాళ్ళే, ఏదైనా అవసరం వస్తే నేను లేనా? నేను మీకోసం డబ్బులు పెట్టకూడదా? నేను మీకోసం ఖర్చు చేయకూడదా? నేను లేనా? మీ తమ్ముడు లేడా? ఎవరు లేరు చెప్పండి మీకు? మీరు గట్టిగా పూనుకోండి ఈ పనిని అని చెప్పి వాళ్ళంటే నా కళ్ళమ్మటి నీళ్ళు తిరిగినాయి. ఎందుకంటే తెలుసా, మన క్యారెక్టర్ని బట్టే వాళ్ళు డిసైడ్ చేశారు. మన క్యారెక్టర్ని బట్టే, మన విధానాన్ని బట్టే మేము మీకు చేస్తాం, సహాయం చేస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి హృదయం దేవుడు ఎవరికి ఇస్తారు అని అంటే, ఆయన నమ్మిన బిడ్డలకు, మనుష్యుల్ని మనుష్యులుగా ప్రేమించేటటువంటి వారికి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి నువ్వు ఉండాలి అని అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. పూర్ణ హృదయంతో నువ్వు ఆయన్ని వెదకాలి. పూర్ణ మనస్సుతో నువ్వు ఆయనతో ఏకీభవించాలి. ఫస్ట్ నువ్వు ఆయన జనాంగం అవ్వాలి. నీకు ఆయనే దేవుడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దానికి వేరే చాయిస్ ఏం లేదు. అర్థమవుతుందా? ఆయనే, మీరే ఆయనను పూజించినట్లయితే, ఆయనే గనక మీకు దేవుడై ఉన్నట్లయితే, ప్రియమైనటువంటి వాళ్ళరా, మీరు చెప్పకపోయినను, మీరు అడగకపోయినను మీ స్థితి అంతా కూడా ఆయన ఎరుగును. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మీకు సహాయము చేయకుండా ఉండే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాముకు సహాయం చేసినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. దావీదును, ఎన్నికలేనటువంటి దావీదును రాజుగా చేసినటువంటి దేవుని మనము సేవిస్తున్నాం. హన్నా ద్వారా గొప్ప ప్రవక్తని లేవనెత్తినటువంటి మరి దేవుని మనము సేవిస్తున్నాం. మృత్యుంజయుడైనటువంటి దేవుని మనము సేవిస్తున్నాం. తిరిగి రాబోతున్నటువంటి దేవుని మనము సేవిస్తున్నాం. మనందరికీ పరలోకంలో స్థలం సిద్ధపరిచే దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. కాబట్టి దేనికి భయపడద్దు, దేనికి దడిసిపోవద్దు, సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు, సంతోషం వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టద్దు. అన్ని సమయాల్లో దేవునికి దగ్గరగా ఉందాం. దేవుని నామాన్ని మహింపరచుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి. నీ మాటలు విన్నాం ప్రభువా. నీ కొరకు మేమందరము జీవించే భాగ్యాన్ని దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానానికి మూలం అని తెలియచేశారు, తెలివికి మూలం అని తెలియచేశారు. కాబట్టి నిజంగా మేము నీ ప్రజలమైతే, మీరు మా దేవుడైతే ప్రభువా, నన్నెరిగే హృదయాన్ని, ప్రభువా నిన్ను చూచే హృదయాన్ని మీరు మాకు ఇస్తారని తెలియచేశారు. కాబట్టి ఇట్టి భాగ్యం మాకందరికీ దయచేసి కాపాడండి. ఇప్పుడు చెక్ చేయాల్సింది మాకు మేమే ప్రభువా, నీ అందు భయభక్తులుగా ఉన్నామా లేమా? దయచేసి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మీరంటే భయమును భక్తిని మేము కలిగి ఉంటూ మా పిల్లలకి, మా కుటుంబాలకు, రాబోతున్నటువంటి తరాలకు మేము నేర్పిస్తూ నీ సన్నిధానంలో కొనసాగే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే, మంచిది. మరి దేవుని కృపను బట్టి
ఆయన మనకు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి మనము దేవునికి రుణస్థులుగా ఉంటున్నాం. మనం మన యొక్క విన్నపములను దేవుడు తీర్చులాగున, మన యొక్క కుటుంబాలను దేవుడు మెరుగుపరచులాగున, మన అవసరతలు దేవుడు తీర్చులాగున మనము మన యొక్క సంఘాన్ని మరి దేవుని ఎదుట ఉంచి చేసి మనందరినీ విశ్వాసముతో బలపరచులాగున ప్రతి ఒక్క కుటుంబం కొరకు పేరు పేరు వరుసన మనము ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కడు మౌనంగా ఉండకుండా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈరోజు నిన్ను, నన్ను, మనల్ని, మన యొక్క సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మరి సజీవమైనటువంటి లెక్కలో ఉంచారు కనుక మనము ప్రార్థన చేద్దాం. నిజంగా దేవుడు నిన్ను, నన్ను, మనల్ని మార్చి మరి అన్ని జనుల వలె కాక మరి నా తండ్రి పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలని మరి దేవుడు మనకు నేర్పిన విధానాన్ని బట్టి మనము దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కడు మౌనంగా ఉండకండి. ఈరోజు ఈ యొక్క జీవితాన్ని మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధ మౌనతుడ దేవ యేసయ్య, ఇదిగో తండ్రి ఈరోజు నీ సన్నిధానంలో ఉంచారు తండ్రి, వందనాలు. ఈరోజు తండ్రి ఇదిగో దేవా అయా మిమ్మల్ని స్తుతించి మయంపరిచి గణపరిచినటువంటి భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి, వందనాలు. స్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఇదిగో దేవా అయా మీకే వందనాలు. స్తోత్రాలు. ఈరోజు తండ్రి ఇదిగో దేవా మరి సంఘాన్ని తండ్రి ఇదిగో దేవా అయా మరి మీ యొక్క పాదాల చేత జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో దేవా అయా నిజంగా తండ్రి ఇదిగో దేవా మీరే దీవించండి అయా, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో దేవ ఈరోజు అయా కురుసం తండ్రి ఇదిగో దేవ మరి కమలమ్మ కృష్ణ వారి కుటుంబాన్ని పెట్టి తండ్రి ఇదిగో దేవ మీ యొక్క సన్నిధానంలో అయా ప్రార్థన చేస్తుండగా తండ్రి ఇదిగో దేవ అయా కుటుంబము పట్ల అయా ఇదిగో దేవ మరి కుటుంబ పరిస్థితుల పట్ల అయా కుటుంబ తండ్రి ఇదిగో దేవ మరి అనారోగ్యతల పట్ల అయా కుటుంబ ఆర్థిక పరిస్థితుల పట్ల తండ్రి ఇదిగో దేవ అయా మీ కృప అయా మీ యొక్క కనికరము తండ్రి ఇదిగో దేవ మీ యొక్క ప్రేమను తండ్రి ఇదిగో దేవ మరి ఉంచండి తండ్రి. ఇదిగో దేవ అయా ప్రతి విధమైనటువంటి తండ్రి ఇదిగో దేవ అయా మరి అవసరతల బారి నుంచి తండ్రి మీరే తప్పించండి అయా, ప్రతి విధమైనటువంటి తండ్రి ఇదిగో దేవ మరి అనారోగ్యతల బారి నుంచి మీరే తప్పించండి, ఆశీర్వదించండి, దీవించండి అయా, వారి చే పనులను దీవించండి తండ్రి. ఇదిగో దేవ అయా మీ కృప ఉంచండి తండ్రి. ఇదిగో దేవ మరి అదేవిధంగా తండ్రి అయా నీ యొక్క బిడ్డ తండ్రి ఇదిగో దేవ మరి అయా చిన్న కుమార్తెను బట్టి తండ్రి ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో దేవ అయా మరి దీవెన మరి మీరే దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో దేవ అయా చక్కని ఆరోగ్యాన్ని ఆయుస్సును తండ్రి ఇదిగో దేవ మరి నూతన కుటుంబంతో కలిసి తండ్రి ఇదిగో దేవ అయా ఇదిగో మీ నామములో పొందుపరుచుకున్నటువంటి భాగ్యాన్ని కూడా దయచేయండి అయా, మీరే దీవించండి, చక్కని ఆరోగ్యాన్ని దయచేయండి, చక్కని ఆయుస్సును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా అయా ఇదిగో అదేవిధంగా తండ్రి కురసం కనకరాజు నాన్నగారి కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం అయా. ఇదిగో దేవ వారికి కలిగినటువంటి తండ్రి ఇదిగో దేవ మరి ఇద్దరు కుమారులను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం అయా. ఇదిగో దేవ మరి ఒక కుటుంబంలో తండ్రి ఇదిగో దేవ మరి ఆ కుటుంబ వ్యవస్థలో తండ్రి ఇదిగో దేవ అయా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలంటే తండ్రి ఇదిగో దేవ అయా మీతో పాటు తండ్రి ఇదిగో దేవ మరి కుటుంబంలో తండ్రి ఇదిగో దేవ అయా మరి తండ్రి ఇదిగో దేవ అయా గర్భఫలాలు తండ్రి ఇదిగో దేవ మీరు దయచేసి ఉంటున్నారు అయా. ఇదిగో దేవా అయా అదేవిధంగా తండ్రి ఇదిగో దేవ మరి షడ్రాకు మేసేకు తండ్రి ఇదిగో దేవ మరి ఇద్దరిని తండ్రి ఇదిగో దేవ మీకు సన్నిధానంలో అయా ఇదిగో దేవ మరి ప్రత్యేకంగా తండ్రి ఇదిగో దేవ మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం అయా. ఇదిగో దేవ మరి బిడ్డలను దీవించండి అయా, మారు మనసును దయచేయండి అయా, మీ సన్నిధానంలో తండ్రి ఇదిగో దేవ మరి సాగిలపడి మొరపెట్టేటటువంటి కృప దయచేయండి తండ్రి అయా. శాశ్వతమైన లోకము అయా ఇదిగో దేవ మరి శాశ్వతము కానటువంటి లోకము తండ్రి ఇదిగో దేవ మరి మారు మనసుతో తండ్రి ఇదిగో దేవ అయా వారి యొక్క కుటుంబాన్ని కట్టుకునేటటువంటి భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయా. ఇదిగో దేవ మరి పెద్ద కుమారుని తండ్రి మీరే దీవించండి, ఆశీర్వదించండి అయా. ఇదిగో దేవ వారికి తండ్రి ఇదిగో దేవ అయా త్వరలో తండ్రి ఇదిగో
దేవ మరి చక్కని భాగస్వామిని తండ్రి దయచేసి అయా ఇదిగో దేవా అయా నీ యొక్క బిడ్డ తండ్రి ఇదిగో దేవ మరి నూతనంగా వారి యొక్క కుటుంబాన్ని అయా ఇదిగో దేవ మరి కట్టుకునేటటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా మీరే దీవించండి, ఆశీర్వదించండి. అయా చిన్న కుమారుడు కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయా మీరే దీవించండి, ఆశీర్వదించండి. అయా బిడ్డకు తండ్రి ఇదిగో దేవ మరి మారు మనసును దయచేయండి. అయా ఇదిగో దేవా అయా మరి లోకంలో తండ్రి ఇదిగో దేవ మరి ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకొని తండ్రి ఇదిగో దేవ మీ యొక్క మార్గం వైపు తండ్రి ఇదిగో దేవ మరి మారు మనసుతో అయా ఇదిగో దేవ మరి దంపతులు ఇద్దరు తండ్రి నడిచేటటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా వారికి తండ్రి ఇదిగో దేవ మరి గర్భఫలాన్ని మీరు దయచేయండి. అయా మీ కృప ఉంచండి, మీ సంతోషంతో అయా మిమ్మల్ని తండ్రి ఇదిగో దేవ మరి అయా మహిమపరిచేటటువంటి భాగ్యాన్ని తండ్రి ఇదిగో దేవ మరి దంపతులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఇదిగో దేవ మరి మూసి ఉన్నటువంటి తండ్రి ఇదిగో దేవ మరి గర్భాన్ని తండ్రి అయా ఇదిగో దేవ మరి మీరే తండ్రి ఇదిగో దేవ మరి అయా మరి దీవించి అయా గర్భఫలాన్ని దయచేయమని తండ్రి ఇదిగో దేవ మరి ప్రార్థన చేస్తున్నాం. అయా మరి అమ్మగారిని బట్టి అయా తండ్రి ఇదిగో దేవ మరి నాన్నగారిని బట్టి తండ్రి ఇదిగో దేవ మరి అయా మరి మీరే దీవించండి, ఇరువురిని చక్కని ఆరోగ్యాన్ని దయచేయండి. అయా బిడ్డలు తండ్రి ఇదిగో దేవ మరి కడుపు కట్టుకొని అయా ఇదిగో దేవ మరి నిరంతరము తండ్రి ఇదిగో దేవ అయా మరి పనులు చేస్తూ అయా వారి యొక్క జీవనాన్ని తండ్రి ఇదిగో దేవ మరి గడుపుతుంటుండగా అయా ఇదిగో దేవ మీరే దీవించండి, మీరే ఆశీర్వదించండి. అయా వారి చే పనుల్లో తండ్రి ఇదిగో దేవ మరి 30 అంతలు 60 అంతలు 100 అంతలు 1000 అంతల దీవెనతో తండ్రి ఇదిగో దేవ మిమ్మల్ని మయంపరిచేటటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఇదిగో దేవ. అయా వారికి ఉన్నటువంటి వాహనాలను దీవించండి. అయా వారికి ఉన్నటువంటి తండ్రి ఇదిగో దేవ మరి అయా మరి ట్రాక్టర్ని దీవించండి. వారికి ఉన్నటువంటి అయా ఇదిగో దేవ మరి పశు మందను దీవించండి. వారికి ఉన్నటువంటి భూములను దీవించండి తండ్రి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అయా మీ కృప ఉంచండి, అయా మీ దీవెన ఉంచండి తండ్రి ఇదిగో దేవ మరి అదేవిధంగా తండ్రి ఇదిగో దేవ అయా గడ్డం శాలేం రాజు గారిని బట్టి తండ్రి ఇదిగో దేవ మేము ప్రార్థన చేస్తున్నాం. అయా ఇదిగో దేవ మరి కుటుంబాన్ని మీరే దీవించండి. అయా కుటుంబాన్ని ఆశీర్వదించండి. అయా ఇదిగో దేవ మరి బిడ్డల తండ్రి ఇదిగో దేవ మీ సన్నిధానంలో తండ్రి ఇదిగో దేవ అయా మరి మోకరించి తండ్రి ఇదిగో దేవ మరి మొరపెట్టే బిడ్డలు తండ్రి అయా ఇదిగో దేవ మరి మీరే దీవించండి. అయా మీరే ఆశీర్వదించండి. వారి యొక్క చేపనులను అయా వారికి కలిగినటువంటి సమస్తాన్ని తండ్రి ఇదిగో దేవ అయా మీరే దీవించి 30 అంతల తండ్రి ఇదిగో దేవ అయా 60 అంతలు 100 అంతలు దీవెనతో తండ్రి ఇదిగో దేవ నింపి అయా కుటుంబం అంతా మీ సన్నిధానంలో సాగిలపడి అయా మీకు మొరపెట్టేటటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి ఇదిగో దేవా. అయా వారి కలిగినటువంటి తండ్రి ఇదిగో దేవా బిడ్డలను మీరే దీవించండి. అయా ఇదిగో దేవ మరి బిడ్డలకు చక్కని ఆరోగ్యాన్ని దయచేయండి. ఇదిగో దేవ మరి బిడ్డలకు చక్కని ఆయుస్సును దయచేయండి. అయా బిడ్డలకు తండ్రి ఇదిగో దేవ మరి చక్కని జ్ఞానాన్ని దయచేయండి. ఇదిగో దేవ మీ సన్నిధానంలో తండ్రి ఇదిగో దేవా అయా మరి చక్కగా విశ్వాసముతో భయము భక్తి విధేయత కలిగి తండ్రి ఇదిగో దేవా అయా మరి ఎదిగేటటువంటి భాగ్యాన్ని మీరే దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగో దేవ మరి అయా మరి కిన్సీని బట్టి తండ్రి ఇదిగో దేవ మరి ప్రార్థన చేస్తున్నాం. అయా బిడ్డ తండ్రి ఇదిగో దేవ హాస్టల్లో ఉంటుండగా తండ్రి ఇదిగో దేవ అయా మరి కొత్త కనుక తండ్రి ఇదిగో దేవ మరి బిడ్డ తండ్రి ఎటువంటి ఇబ్బందులు పడకుండా తండ్రి ఇదిగో దేవ అయా మరి చక్కగా తండ్రి ఇదిగో దేవ మరి చదివి అయా తండ్రి చక్కని ఆరోగ్యంతో తండ్రి ఇదిగో దేవ మరి ఉండులాగిన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా కుటుంబాన్ని తండ్రి ఇదిగో దేవా అయా మీరే మీ యొక్క సన్నిధానంలో ఎత్తి పట్టండి. అయా కుటుంబంలో పెద్దలు ఉన్నారు తండ్రి ఇదిగో దేవా వారి యొక్క తల్లిదండ్రులను కూడా తండ్రి ఇదిగో దేవ మరి మీరు దీవించి అయా వృద్ధాప్రాయంలో ఉంటున్నారు కనుక తండ్రి ఇదిగో దేవా అయా చక్కని ఆరోగ్యాన్ని తండ్రి ఇదిగో దేవ మరి ఆయుస్సులు తండ్రి ఇదిగో దేవ దయచేసి అయా ఇదిగో దేవా అయా మరి వారిరువురు తండ్రి మీ సన్నిధానంలో తండ్రి ఇదిగో దేవా అయా మీకు విధేయులుగా తండ్రి ఇదిగో దేవ మరి ఉండులాగున తండ్రి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఊకే ప్రమీలక్క వారి యొక్క కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. అయా ఇదిగో దేవ వారి యొక్క కుటుంబాన్ని దీవించండి. అయా వారి యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి. అయా మరి కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి ఇదిగో మరి ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి ఇదిగో మరి అయా చక్కని ఆరోగ్యాన్ని తండ్రి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా మరి బిడ్డలు తెలియపరిచారు. అయా మా వ్యవసాయాన్ని దీవించమన్నారు తండ్రి ఇదిగో మరి అయా మరి ప్రత్యేకంగా వ్యవసాయం కొరకు ప్రార్థన చేస్తుండగా తండ్రి అయా ఇదిగో వారికి కలిగినటువంటి అయా తండ్రి ఇదిగో మరి వ్యవసాయం అంతటిని తండ్రి ఇదిగో మరి మీరే దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి
తృప్తిపరచండి. వచ్చిన దానితో తండ్రి ఇదిగో దేవా అయా మరి తండ్రి ఇదిగో దేవా మీకు సన్నిధానంలో తండ్రి అయా మరి కుటుంబం పట్ల తండ్రి ఇదిగో దేవా మరి చేసినటువంటి మేలును బట్టి అయా కుటుంబం అంతా తండ్రి ఇదిగో దేవా మరి సన్నిధానంలో అయా మీ ఎదుట సాగిల పడి తండ్రి ఇదిగో దేవా అయా మీకు మొరపెట్టేటటువంటి భాగ్యాన్ని కూడా దయచేయండి. అయా మేము స్తుతించేటటువంటి భాగ్యాన్ని కూడా దయచేయండి తండ్రి. అయా మరి చుక్కయ్య గారి కోసం తండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగో దేవా అయా మరి తండ్రి ఇదిగో దేవా మరి బిడ్డ అయా మరి తండ్రి ఇదిగో దేవా మరి వృద్ధాప్రాయంలో ఉంటుండగా అయా తండ్రి వారికి కలిగినటువంటి తండ్రి ఇదిగో దేవా మరి అనారోగ్యతలు తీసివేసి తండ్రి ఇదిగో దేవా మరి చక్కని తండ్రి ఇదిగో దేవా మరి ఆరోగ్యాన్ని దయచేయండి. అయా తండ్రి ఇదిగో దేవా మరి అయా కుటుంబం అంతా మీ సన్నిధానంలో తండ్రి ఇదిగో దేవా మరి విశ్వాసంతో అయా కట్టబడేటటువంటి భాగ్యాన్ని దయచేయండి. అనేకులకు తండ్రి ఇదిగో దేవా మరి మాదిరికరంగా ఉంటూ తండ్రి ఇదిగో దేవా అయా మీలో తండ్రి ఇదిగో దేవా మరి అయా మరి పచ్చని తండ్రి వృక్షం వలె తండ్రి ఇదిగో దేవా మరి ఉండులాగా తండ్రి ఇదిగో మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా వారి యొక్క కుమార్తెలను దీవించండి. అయా ఇదిగో దేవా మరి చిన్న కుమార్తెను దీవించండి తండ్రి ఇదిగో దేవా మరి చక్కని ఆరోగ్యాన్ని దయచేయండి. అయా పెద్ద కుమార్తెను దీవించండి తండ్రి. అయా వారి యొక్క నూతన కుటుంబాన్ని కూడా మీరే దీవించి ఆశీర్వదించి తండ్రి ఇదిగో వారి కుమార్తెను కూడా తండ్రి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అయా అదేవిధంగా తండ్రి ఇదిగో దేవా మరి అయా కుర్సం జాన్ బాబు గారు వారి కుటుంబాన్ని తండ్రి ఇదిగో దేవా మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ఇదిగో దేవా వారిని మీరే దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఇదిగో దేవా అయా వారి యొక్క కుటుంబం అంతా తండ్రి ఇదిగో దేవా అయా మీ యొక్క సన్నిధానంలో తండ్రి ఇదిగో దేవా అయా మరి విశ్వాసంలో తండ్రి ఇదిగో దేవా మరి ఎదుగులాగున మరి విశ్వాసములు ఇంకా బలపడలాగున మరి విశ్వాసములో తండ్రి ఇదిగో దేవా అయా వారి యొక్క కుటుంబాన్ని తండ్రి ఇంకా తండ్రి ఇదిగో దేవా మరి కట్టుకునేటటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఇదిగో దేవా వారికి కలిగినటువంటి వ్యవసాయాన్ని కూడా మీరే దీవించండి. అయా ఇదిగో దేవా మరి వారి కష్టములో తండ్రి ఇదిగో దేవా అయా వారు తండ్రి ఇదిగో దేవా మరి వారి యొక్క చేనులో మీ దీవెన కొలది తండ్రి ఇదిగో దేవా అయా మరి బోరు దింపుకొని ఉంటుండగా తండ్రి ఇదిగో దేవా మీరే దీవించండి. అయా ఇదిగో దేవా మరి వారికి కలిగినటువంటి ఆ బోర్ ద్వారా తండ్రి ఇదిగో దేవా మరి వ్యవసాయం చేస్తూ తండ్రి ఇదిగో దేవా మిమ్మల్ని స్తుతిస్తూ అయా మిమ్మల్ని మయంపరుస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ తండ్రి ఇదిగో దేవా కొనసాగేటటువంటి భాగ్యాన్ని మరి దయచేయండి. అయా ఇదిగో దేవా మరి బిడ్డ తండ్రి ఇదిగో దేవా వారి యొక్క తల్లిదండ్రుల కొరకు తండ్రి అయా మరి ప్రత్యేకముగా తండ్రి ఇదిగో దేవా మరి అయా మీ యొక్క సన్నిధానంలో కోరుకుంటున్నారు. అయా ఇదిగో దేవా వారి యొక్క తల్లిదండ్రులకు చక్కని ఆరోగ్యాన్ని దయచేయండి. అయా ఇదిగో దేవా మరి అయా వారి యొక్క తల్లిదండ్రులు తండ్రి నిరంతరము తండ్రి ఇదిగో దేవా మరి శ్రమ పడి తండ్రి ఇదిగో దేవా అయా మరి జీవించేటటువంటి బిడ్డలు కనుక తండ్రి ఇదిగో దేవా మరి బిడ్డలకు తండ్రి చక్కని ఆరోగ్యాన్ని దయచేయండి. అయా ఇదిగో దేవా మరి తండ్రి ఇదిగో దేవా అయా మరి పశువులను కాస్తూ తండ్రి ఇదిగో దేవా అయా మరి ఎండనక వాననక తండ్రి ఇదిగో దేవా మరి ప్రయాసపడేటటువంటి బిడ్డ కనుక తండ్రి అయా ఇదిగో దేవా తన యొక్క రాకపోకలలో ప్రయాణాలలో పనుల్లో తండ్రి ఇదిగో దేవా మీరే అయా తండ్రి ఇదిగో దేవా మీ యొక్క కాపుదల నుంచి అయా బిడ్డను తండ్రి ఇదిగో దేవా మీరే ఎత్తి పట్టమని ప్రార్థన చేస్తున్నాం. మీరే దీవించండి. వారికి కలిగినటువంటి సమస్తాన్ని దీవించండి. అయా మేకలను పశువులను అయా తండ్రి ఇదిగో దేవా మరి బర్రెలను తండ్రి ఇదిగో దేవా మరి అయా సమస్తాన్ని తండ్రి ఇదిగో దేవా మరి మీరే దీవించి ఆశీర్వదించి తండ్రి ఇదిగో దేవా మరి అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఇదిగో దేవా వారి సత్యమని కొరకు తండ్రి ఇదిగో దేవా మరి ప్రార్థన చేస్తున్నాం. అయా సహోదరి రూతను తండ్రి ఇదిగో దేవా మరి దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఇదిగో దేవా మరి అయా ఇదిగో దేవా మరి కాళ్ళ నుంచి నెత్తి వరకు తండ్రి ఇదిగో దేవా అయా మీ యొక్క శక్తితో నింపి అయా ఇదిగో దేవా మరి సమస్య ఏదైనప్పటికీ తండ్రి ఇదిగో దేవా మరి యేసు నామములో తండ్రి తీసివేసి అయా బిడ్డకు తండ్రి పరిపూర్ణమైనటువంటి స్వస్థతను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా చక్కని ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. అయా ఇదిగో దేవా మరి అయా జాన్ గారిని బట్టి తండ్రి ఇదిగో దేవా మనం ప్రార్థన చేస్తున్నాం. అయా బిడ్డ తండ్రి ఇదిగో దేవా సన్నిధానంలో తండ్రి ఇదిగో దేవా మరి విశ్వాసంతో తండ్రి ఇదిగో దేవా అయా మరి కొనసాగుతుంటుండగా తండ్రి ఇదిగో దేవా మరి బిడ్డను మీరు దీవించండి. అయా ఇదిగో దేవా మరి అధిక విశ్వాసంలో తండ్రి నీ యొక్క బిడ్డ బలపడి తండ్రి ఇదిగో దేవా మీకు మాదిరిగా తండ్రి ఇదిగో దేవా మరి జీవించేటటువంటి కృప దయచేయండి. తండ్రి ఇదిగో దేవా మరి తనకు కలిగినటువంటి వాహనంతో తండ్రి ఇదిగో నా తండ్రి దేవా యేసయ్యా మరి తండ్రి ఇదిగో మరి ప్రయాణం చేస్తుండగా తండ్రి ఇదిగో దేవా మరి ఆటోని దీవించండి ఆశీర్వదించండి. అయా ఇదిగో దేవా మరి దాని ద్వారా వచ్చేటటువంటి తండ్రి ఇదిగో దేవా అయా మరి లాభంతో తండ్రి ఇదిగో దేవా అయా మిమ్మల్ని జ్ఞాపకం చేస్తూ సంతోషపడేటటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా కుటుంబాన్ని మీరే దీవించండి కుటుంబానికి అండగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. అయా చేను రాధక్కను బట్టి తండ్రి ప్రార్థన చేస్తున్నాం. అయా ఆకకు తండ్రి ఇదిగో దేవా
మరి ఆపరేషన్ అయ్యింటుండగా తండ్రి ఇదిగో దేవా మరి మీరే దీవించండి. అయా బిడ్డను తండ్రి ఇదిగో దేవా అయా మరి ఎక్కడైతే తండ్రి ఇదిగో దేవా మరి సమస్య ఉందో తండ్రి ఇదిగో దేవా సమస్య తీసివేసి అయా పరిపూర్ణమైనటువంటి తండ్రి ఇదిగో దేవా మరి స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఇదిగో దేవా మరి ఆపరేషన్ చేయబడినటువంటి ఆ గాయాన్ని మార్పండి. అయా ఇదిగో దేవా మరి బిడ్డ తండ్రి ఇదిగో దేవా మరి ఎంతో ప్రయాసపడేటటువంటి బిడ్డ తండ్రి ఇదిగో దేవా అయా ఒంటరిగా ఉంటూ తండ్రి ఇదిగో దేవా అయా కుటుంబ భారం అంతా తండ్రి ఇదిగో దేవా తన యొక్క భుజముల మీద ఉంచుకొని అయా ఇదిగో దేవా తన యొక్క అయా తండ్రి ఇదిగో దేవా మరి శరీరం గురించి మర్చిపోయి తండ్రి ఆరోగ్యం గురించి మర్చిపోయి అయా ఇదిగో దేవా అయా మరి పడుతున్నటువంటి బిడ్డ కనుక తండ్రి ఇదిగో దేవా మరి బిడ్డని మీరే దీవించండి, ఆశీర్వదించండి. అయా ఇదిగో దేవా వారి కుటుంబంలో తండ్రి ఇదిగో దేవా మరి ఏ సమస్య అయితే ఉందో, ఏ అవసరం అయితే ఉందో తండ్రి, ఏ అక్కరైతే ఉందో తండ్రి ఇదిగో దేవా మరి అయా మరి ప్రతి అవసరత ముందు మీరే ఉండండి. అయా ప్రతి అప్పుల ముందు మీరే ఉండండి. అయా తండ్రి పనుల ముందు మీరే ఉండండి తండ్రి ఇదిగో దేవా అయా కుటుంబాన్ని ఆదరించండి, ఆశీర్వదించండి, బలపరచండి, బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా మీరే దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ఇదిగో దేవా. అదేవిధంగా తండ్రి అయా మరి ఆత్మీయుడు రాయన్న కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయా ఇదిగో దేవా మరి బిడ్డను మీరే దీవించండి, అయా బిడ్డను మీరే ఆశీర్వదించండి. అయ్యా ఇదిగో దేవా మరి ఆత్మీయుడు తండ్రి ఇదిగో దేవా అయా ఎడతెగక తండ్రి ఇదిగో దేవా మీ పట్ల ఆలోచన కలిగి తండ్రి నడిచేటటువంటి బిడ్డ. అయా ఇదిగో దేవా అయా ఇదిగో తండ్రి ఇదిగో నా దేవా అయా మీ ద్వారా తండ్రి పొందినటువంటి విశ్వాసముతో అయా తండ్రి ఇదిగో దేవా వారి యొక్క పనులు పక్కనుంచుకొని కూడా తండ్రి ఇదిగో దేవా మరి ప్రయాసపడేటటువంటి బిడ్డ. అయా ఇదిగో దేవా అనేకులను బలపరుస్తూ అనేకులకు సువార్త చెబుతూ కొనసాగేటటువంటి బిడ్డ తండ్రి ఇదిగో దేవా. అయా వారి కుటుంబాన్ని తండ్రి ఇదిగో దేవా మరి మీరే దీవించండి. అయా ఇదిగో వారిని మీరే దీవించండి తండ్రి ఇదిగో దేవా. అయా వారి చే పనులను దీవించండి. అయా ఇదిగో వారి యొక్క సత్యములను దీవించండి. అయా ఇదిగో దేవా వారి యొక్క కుమారును దీవించండి. తండ్రి నూతనంగా వివాహము కాబడినటువంటి అయా బిడ్డల కనుక తండ్రి ఇదిగో దేవా అయా వారి కుటుంబంలో తండ్రి ఇదిగో దేవా అయా ఏ ఇబ్బంది, ఏ ఇరుకు, ఏ శోధన అయా తండ్రి ఇదిగో దేవా మరి లేకుండా తండ్రి ఇదిగో దేవా మీరే అయా కుటుంబాన్ని తండ్రి ఇదిగో దేవా అయా మరి ఆదరించండి, బలపరచండి తండ్రి ఇదిగో దేవా మరి దీవెనతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఇదిగో దేవా మరి అదేవిధంగా తండ్రి అయా వారి యొక్క నాన్నగారిని తండ్రి ఇదిగో దేవా మరి బట్టి మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అయా బిడ్డను మీరే దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ఇదిగో దేవా. అయా మరి బిడ్డ అయా ఇదిగో దేవా మరి అయా ఎంతో తండ్రి ఇదిగో దేవా మరి అనారోగ్యతతో బాధపడుతుంటున్నాడు తండ్రి ఇదిగో దేవా మరి అయా మరి క్యాన్సర్ బారిన ఉన్నటువంటి తండ్రి ఇదిగో దేవా నీ యొక్క బిడ్డను మీరే దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ఇదిగో దేవా. అయా మరి మీ చిత్తముట్ట తండ్రి ఇదిగో దేవా అయా బిడ్డకు తండ్రి పరిపూర్ణమైనటువంటి స్వస్థత కావాలని అయా మీకు సన్నిధానంలో తండ్రి ఇదిగో దేవా మరి సంగమంతా కలిసి తండ్రి ఇదిగో దేవా అయా మీ సన్నిధానంలో అయా బరువెక్కిన హృదయముతో తండ్రి ఇదిగో దేవా అయా మరి వేడుకుంటుంటుండగా తండ్రి ఇదిగో దేవా అయా మీ చిత్తము తండ్రి బిడ్డ మీద ఉంచండి. అయా మీ కృప బిడ్డ మీద ఉంచండి. అయా ఇదిగో దేవా మరి పరిపూర్ణమైనటువంటి మారు మనసును దయచేయండి. అయా ఇదిగో దేవా మీరే తండ్రి ఇదిగో దేవా మరి బిడ్డను తండ్రి అరికాల నుంచి అన్నెత్తి వరకు తండ్రి ఇదిగో దేవా మరి స్వస్థత నింపమని ప్రార్థన చేస్తున్నాం. అయా వారి వ్యవసాయాలను దీవించండి. అయా ఇదిగో దేవా అయా వారి కలిగినటువంటి తండ్రి ఇదిగో దేవా మరి అయా మరి పనిని బట్టి తండ్రి ఇదిగో దేవా మరి మీరే దీవించండి. అయా వారి చే ప్రతి పనిని తండ్రి ఇదిగో దేవా దీవెనకరమైనటువంటి మార్గం వైపు నడిపించండి. అయా నిజంగా తండ్రి ఇదిగో దేవా మరి 30 అంతలు 60 అంతలు 100 అంతల ఆశీర్వాదంతో తండ్రి వ్యవసాయాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీరే దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఇదిగో నా తండ్రి దేవా ఆత్మీయుడు సహోదరుడు బయట ప్రశాంత్ కుటుంబాన్ని బట్టి తండ్రి ఇదిగో దేవా మరి ప్రార్థన చేస్తున్నాం. అయా వారి యొక్క కుటుంబాన్ని బట్టి తండ్రి ఇదిగో దేవా అయా ప్రత్యేకంగా తండ్రి మీ సన్నిధానంలో మీ పాదాల చెంత అయా వేడుకుంటున్నాం తండ్రి ఇదిగో దేవా మరి కుటుంబాన్ని దీవించండి. ఆత్మీయులు తండ్రి ఇదిగో దేవా అయా మరి తండ్రి యేసయ్యా అయా మరి గడిచిపోయినటువంటి జీవితాన్ని విడిచిపెట్టి అయా గడిచిపోయినటువంటి సహవాసాన్ని విడిచిపెట్టి మరి నా సహవాసము దేవునితో మరి నా యొక్క నూతనమైనటువంటి మార్గము దేవునితో అని తండ్రి ఇదిగో దేవా అయా బిడ్డ తన యొక్క కుటుంబాన్ని కట్టుకొని ఉంటుండగా తండ్రి ఇదిగో దేవా అయా బిడ్డను మీరే దీవించండి. అయా ఇదిగో దేవా మరి బిడ్డను మీరే ఆశీర్వదించండి. అయా బిడ్డను మీరే బలపరచండి తండ్రి విశ్వాసంలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయా
కుటుంబంలో తండ్రి ఇదిగో దేవా ఉన్నటువంటి అయా ప్రతి ఒక్క బిడ్డ అయా పేరు వరుసను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి అయా బలపరిచి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో నా తండ్రి అయా మరి వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమారుని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా అయా మీరు ఇచ్చినటువంటి బహుమానాన్ని బట్టి తండ్రి అయా మరి బిడ్డల తండ్రి ఇదిగో దేవా అయా మరి ఆ బహుమానాన్ని బట్టి తండ్రి ఇదిగో దేవా మిమ్మల్ని మయంపరుస్తున్నారు తండ్రి. అయా కుమారుని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయా. ఇదిగో దేవా మరి చక్కని ఆరోగ్యాన్ని దయచేయండి, బిడ్డకి ఆయుస్సును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయా. మరి వారి కలిగినటువంటి తండ్రి ఇదిగో దేవా మరి ఆటోలను దీవించండి అయా. ఇదిగో దేవా వారి యొక్క అయా తండ్రి ఆ ఆటో ద్వారా తండ్రి ఇదిగో దేవా అయా తిరుగు ప్రయాణాలను అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకొని అయా ఇదిగో దేవా మరి ముందు వెనుక పక్కన వచ్చి వాహనాల బారి నుంచి మీరే తప్పించి అయా ఇదిగో దేవా మరి కుటుంబం అంతటిని కాపాడి దీవెనకరమైనటువంటి మార్గం వైపు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అయా. మీరే దీవించండి, ఆశీర్వదించండి అయా. అదేవిధంగా తండ్రి అయా మరి ఆత్మీయ తండ్రి ఇదిగో దేవా మరి అయా తండ్రిని బట్టి పాస్టర్ని బట్టి తండ్రి ఇదిగో దేవా మరి ప్రార్థన చేస్తున్నాం. అయ్యగారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించండి అయా. ఇదిగో దేవా వారి తండ్రి ఇదిగో దేవా పరిచర్యని దీవించండి అయా. మరి వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి అయా తండ్రి ఇదిగో దేవా అయా సతీమణిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం అయా. బిడ్డని మీరే దీవించండి, ఆశీర్వించి అక్కడ ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయా. వారి యొక్క పిల్లలను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం అయా. ఇదిగో దేవా మరి పిల్లల్ని ఆరోగ్యాన్ని తండ్రి ఇదిగో దేవా మీరే పెంపొందింప చేయండి, చక్కని తండ్రి ఆరోగ్యాన్ని దయచేయండి, చక్కని ఆయుస్సును దయచేయండి అయా. ఇదిగో దేవా అయా మరి తండ్రి ఇదిగో వారి యొక్క చదువుల యందు వారి యొక్క ఎదుగుదల యందు తండ్రి మీ కృప కనికరంలో ఉంచండి అయా. మరి దైవజనుడు తండ్రి ఇదిగో దేవా అయా మీ యొక్క పని నిమిత్తం తండ్రి ఇదిగో దేవా మరి ప్రయాస పడుతుండగా తండ్రి ఇదిగో దేవా అయా మీరే తండ్రి బిడ్డ అయా తండ్రి ఇదిగో దేవా అయా ముందు వెనుక తండ్రి ఇదిగో దేవా మరి చుట్టూ ఉండి తండ్రి ఇదిగో దేవా మరి కంచె కావెలుగా ఉండి తండ్రి ఇదిగో దేవా మరి కాపుదలను దయచేసి అయా వారి యొక్క పరిచర్యను విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరే ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం అయా. మీ కృప ఉంచండి అయా. ఇంకా తండ్రి ఇదిగో దేవా అయా మరి సంఘంలో తండ్రి ఇదిగో దేవా అయా ఇంకా తండ్రి ఇదిగో దేవా మరి రానటువంటి బిడ్డలను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయా. ఇదిగో దేవా మరి ప్రతి ఒక్కరికి అయా చక్కని ఆరోగ్యాన్ని ఆయుస్సును దయచేయండి అయా. వారి యొక్క పనులను దీవించండి అయా తండ్రి ఇదిగో దేవా వారికి చక్కనైనటువంటి తండ్రి ఇదిగో దేవా మరి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి. మీ కృప ఉంచండి అయా. మరి ఈ యొక్క సంఘం తండ్రి ఇంకా విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే కృప ఉంచండి అయా. మీరే కనికరము చూపండి అయ్యా. ఇదిగో దేవా అయా మరి మా యొక్క సంఘాన్ని బట్టి తండ్రి మా యొక్క చర్చిని బట్టి తండ్రి ఇదిగో దేవా మరి ప్రార్థన చేస్తున్నాం అయా. ఇదిగో దేవా మరి ఈ చర్చికి తండ్రి ఇదిగో దేవా మరి సంఘానికి తండ్రి అయా మరి మందిరానికి తండ్రి ఇదిగో దేవా మరి ఏ అయితే అవసరతలు ఉన్నాయో, ఏవైతే అక్కరలు ఉన్నాయో, ఏవైతే ఆర్థిక పరిస్థితులు ఉన్నాయో తండ్రి అయా ప్రతి ఒక్కటి మీకు తెలుసు కనుక తండ్రి ఇదిగో దేవా అయా మాకు సహాయం దయచేయండి అయా. ఇదిగో దేవా మీకు దీవెనతో తండ్రి ఇదిగో దేవా మరి అయా మా యొక్క సంఘాన్ని మా యొక్క మందిరాన్ని తండ్రి ఇదిగో దేవా మేము కట్టుకొని అయా మరి ముందుకు విశ్వాసంలో కొనసాగేటటువంటి భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం అయా. మీరే దీవించండి, మీరే ఆశీర్వదించండి అయా. ఇదిగో దేవా అయా మీ యొక్క మేలులతో తండ్రి ఇదిగో దేవా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవ యేసయ్యా. నీ మాటే చాలయ్యా మమ్ము బ్రతికించేదయ్యా, నీ మాటే యేసయ్యా మా అక్కరలన్నీ తీర్చేది, నీ మాటే యేసయ్యా మమ్ము బ్రతికించేదయ్యా, నీ మాటే యేసయ్యా మా అక్కరలన్నీ తీర్చేది. యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా. దేవా ఇదిగో నా తండ్రి ఇదిగో దేవా మీ యొక్క మాట తండ్రి ఇదిగో దేవా అయా మా సంఘం మీద ఉంచి అయా మీ మాట
తండ్రి ఇదిగో దేవ మరి అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేశారు కనుక తండ్రి ఇదిగో దేవ ఇంతవరకు చేసినటువంటి ప్రార్థనలో తండ్రి ఇదిగో దేవ అయా మీ కృప కరికరం నుంచి ఈ వినపములన్నీ తండ్రి ఇదిగో దేవ మీ యొక్క పాదాల చెంత అయా తండ్రి ఇదిగో దేవ మరి భద్రపరిచి ప్రతి ఒక్కటి నెరవేర్చమని తండ్రి ఇదిగో దేవ అయా మరి బరువెక్కిన హృదయముతో అయా మీ యొక్క సన్నిధానంలో పాదాల చింత తండ్రి ఇదిగో దేవ మరి సాగిలపడి తండ్రి ఇదిగో దేవ అయా మరి మొరపెట్టినటువంటి విన్నపములు నెరవేర్చమని తండ్రి ఇదిగో దేవ అయా ఇదిగో నా తండ్రి చిన్న ప్రార్థన మీ సంతాంచారిని మన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం. దేవాని బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి కలిగిన ప్రభా ఈ సంవత్సరం వ్యవసాయము ప్రభా మీరు దీవించండి. ఏ పంట అయితే వేయాలనుకుంటున్నారో విత్తనాలు పండగ రోజు వచ్చి తీసుకెళ్ళిన ప్రతి విత్తనాన్ని ప్రభా మీరు దీవించండి. వారి పొలాలన్నీ బహుగా ఫలించేలాగా మీరే మీ కృప నుంచి కాపాడండి. పిల్లలకు మంచి చదువులు ఇవ్వండి ప్రభా. సంఘం అభివృద్ధి అయ్యే భాగ్యాన్ని దయచేయండి. సంఘంలో నూతనమైనటువంటి ఆత్మలు చేర్చబడే భాగ్యం దయచేయండి నాయన. ఇదిగో సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలి ప్రభా. ఆ విజ్ఞానాన్ని ఆ తెలివిని వారికి దయచేసి మీరే కాపాడండి. సేవకుల సమస్యలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆగస్టు 18 నుండి 22 వరకు చెన్నైలో మిషన్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ప్రభా. మీరే జరిగించండి. మంచిగా జరిగే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. అలాగే 25 నుంచి 29 వరకు హైదరాబాద్ IMAలో ప్రభా మరి డినామినేషన్స్ ఆర్గనైజేషన్ మీ పాస్టర్స్ మీట్ జరుగుతుండగా మీరే దాన్ని జరిగించండి. మీ కృపనిచ్చి కాపాడండి నాయన. ఇదిగో ఒక 2 బోర్వెల్ ప్రభా మరి కొన్ని గ్రామాల్లో వేయాలనుకుంటున్న నిశ్చితమైతే అవి కూడా అయ్యే భాగ్యాన్ని దయచేయండి నాయన. నీ పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా మా సంఘంలో ఉండే పేషెంట్ల కొరకు ప్రభువా మరి నీ కుమార్తె ప్రభువా ఈరోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి రాధక్క గారి కొరకు, చిన్నయ్య గారి కొరకు క్యాన్సర్ చేత బాధపడుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అపెండిసైటిస్ సర్జరీ అయినటువంటి ప్రభువా సునీత కొరకు, జీవన్ కొరకు ప్రార్థిస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. నిరీక్షణమ్మ గారిని మీరు ముట్టండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. తిమోతి గారిని మీరు దీవించండి, కాపాడండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభువా. శిరీష కొరకు ప్రార్థిస్తున్నాను. నీ కుమార్తె ప్రభువా బలహీనంగా ఉన్నారు ప్రభు. నీ కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాను. కిడ్నీలో రాళ్ళు నుండి ఇబ్బంది పడుతున్నటువంటి నీ కుమార్తె రూత కొరకు ప్రార్థిస్తున్నాను. ఆరోగ్యాన్ని దయచేయండి. సంతానం లేనటువంటి వారికి సంతానం దయచేయండి. గర్భఫలం దయచేయండి ప్రభువా. సంతానం కలిగినటువంటి బిడ్డలు వారి బిడ్డలను మరి నీ యందు భయభక్తులతో పెంచే భాగ్యాన్ని దయచేయండి. నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని నాయన. ఇదిగో మరి నర్సింగ్ జాబ్లు ప్రభువా మరి ఆపర్చునిటీస్ కొరకు ప్రయత్నిస్తున్న పుష్ప గారి కొరకు ప్రభువా మరి నూతనంగా వివాహాలు కాబడినటువంటి నీ బిడ్డలు ప్రభువా సారంగపాణి, దీవెనమ్మ ప్రభువా, స్వాతి మరి తేజ ప్రభు, అలాగే పవిత్ర శేఖర్ గారి కొరకు, జర్మియా ప్రభు మెర్సీ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు. నీ బిడ్డలను మీరే ఆశీర్వదించి అభివృద్ధిపరచమని, కూడిన ప్రతి ఒక్కరిని మీరే దీవించమని, రాని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. తెలివి, జ్ఞానం, నీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం వారికి కూడా దయచేయమని, నన్ను నా కుటుంబాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాను. బిడ్డల చదువులు, మా ఆరోగ్య స్థితిగతులు, అవసరాలు, ఇబ్బందులు ప్రభువా, ఆరోగ్యం సమస్తం ప్రభువా, మేము చేసే ప్రతి పని, సొంత పని, ఆత్మీయ పని మీరే దీవించి కాపాడమని కోరుకుంటూ నాయన. ఇదిగో మా కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తుంది. దేశం కొరకు, దేశ పాలకుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రభువా, సరిహద్దుల్లో సేవలు అందిస్తున్నటువంటి జవాన్ల కొరకు, ప్రపంచ శాంతి కొరకు ప్రభువా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధం ప్రభు ఆపినందుకు వందనాలు నాయన. నీ పిల్లలందరి కొరకు ప్రార్థిస్తూ అక్కడక్కడ క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రజలంతా సుఖ సంతోషాలతో నాయన మరి వారు జీవించే భాగ్యాన్ని దయచేయమని, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశంలో మేము ఉంటున్నాం కాబట్టి మరి మేమందరం సహృదయంతో అందరినీ ప్రేమించే భాగ్యాన్ని మీరే దయచేసి కాపాడమని, మమ్మల్ని అందరూ కూడా ప్రేమించే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రభు మరి ప్రార్థన అయిన అనంతరం ఎవరు గృహానికి పిలుచుండగా మీరే మీ కృపనిచ్చి కాపాడమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు,
పరిశుద్ధాత్మన్యూన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకును సదాకాలం తోడేండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు.